Current affairs plays very important role in a కాంపిటేటివ్ ఎగ్జామ్. అయితే వీటిలో జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ అప్డేట్ చూస్తే ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా, జెలెన్స్కీ ప్రభుత్వంలో భారీ పునర్వ్యవస్థీకరణ. ఇక్కడ ఎవరు మరి ఉక్రెయిన్ ప్రధాని ఎవరు, ఆమె ఎందుకు రాజీనామా చేసింది? ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిమ్హాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాసిన లేఖ తన టెలిగ్రామ్ పేజీలో ఆయన పోస్టు చేశారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంలో గణనీయమైన భారీ పునర్వ్యవస్థీకరణకు ఇది తొలి సూచికగా భావించవచ్చు. ఇదే క్రమంలో వాషింగ్టన్లో ఉక్రెయిన్ రాయబారి నియామకం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ ఉప ప్రధానిగా మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్వైరేదెకోను ప్రధాని పదవికి తాను ప్రతిపాదిస్తున్నట్లు జెలెన్స్కీ సోమవారమే వెల్లడించారు. అమెరికా ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చల్లో స్వైరేదెకో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ దేశాల మిత్రులతో జరిగిన పలు ఉన్నత స్థాయి చర్చల్లోనూ ఈమె చురుగ్గా వ్యవహరించారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మనకు ఇవి కరెంట్ అఫైర్స్ కింద ఎగ్జామ్లో వస్తాయి.